మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ క్షణం మన చేతిలో ఫోన్ ఎందుకుందో తెలుసా? ఇలా నేను మిమ్మల్ని అడిగానంటే ఇదొక పిచ్చి ప్రశ్నలాగా మీకు అనిపిస్తుంది. ఫోన్ ఎందుకు వాడతారో తెలియని వాళ్ళు ఉంటారా బ్రదర్? డైలీ లైఫ్లో అది కూడా భాగమైపోయింది. అన్ని పనులు ఫోన్ ద్వారానే కదా చేస్తుందని మీరు అనొచ్చు. అవును కదా, 2025వ సంవత్సరంలో జీవిస్తూ అభివృద్ధి అయిన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఫోన్ వాడి మనకు కావలసిన ప్రతి పనిని సులభంగా చేసుకుంటున్నాం. షాపింగ్ చేస్తున్నాం, పేమెంట్స్ చేస్తున్నాం, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం, గ్రాసరీస్ ఆర్డర్ చేస్తున్నాం, ఫర్నిచర్ లాంటివి ఇంకా అనేకం, ఇలా ఎన్నో. ఇలా ఇంట్లోకి కావలసిన ప్రతిదీ ఫోన్ ద్వారా కొనగలుగుతున్నాం. అన్నిటికీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఖచ్చితంగా కావాల్సిన వస్తువు అయిపోయింది. ఒక మనిషి జీవించడానికి తన శరీరంలో రక్తం ఎలా కావాలో అలాగే ఆ మనిషి జీవితం ముందుకు వెళ్లాలంటే అతని దగ్గర రక్తంతో పాటు చేతిలో ఫోన్ కూడా ఉండాలి అనుకునేంత ఇంపార్టెంట్ వస్తువుగా ఫోన్ మారిపోయింది. ఈ వీడియోలో అందరూ తరచుగా మాట్లాడే ఒక విషయాన్ని చూడబోతున్నాం. ముఖ్యంగా దేవుడు సిద్ధపరిచిన తన ప్రజల్ని కొనిపోయాక జరగబోయే విషయాన్ని, అంత్య దినాలలో క్రీస్తు విరోధి రాజ్యంలో జరగబోయే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది నేను చెప్పడం లేదు, మన చేతిలో మనం రోజు వాడే ఫోన్ చెప్తున్న విషయం. మరి ఆ విషయం అందరూ తెలుసుకోవాలంటే, బైబిల్ వాస్తవికత అందరూ గ్రహించాలంటే మీరు చేస్తున్న లైక్ కానీ కామెంట్ కానీ, ప్రాముఖ్యంగా మీరు ఈ వీడియోని ఇతరులతో పంచుకోవటం అనే విషయం, నేనెంత పని చేస్తున్నానో నాకెంత ప్రతిఫలం వస్తుందో మీకు కూడా అదే ప్రతిఫలం వస్తుంది. ఈ చిన్న పని నా ఒక్క ఛానల్కి మాత్రమే చేయండి అని నేను అడగడం లేదు. వాక్యానుసారంగా బోధిస్తూ సువార్త పని కోసం, ఆయన రాకడ కోసం పనిచేస్తున్న ప్రతి క్రైస్తవ ఛానల్ని, ప్రతి సేవకుని ఛానల్ని మీరు లైక్ చేయాలి. అలాగే ఆ విషయాలను ఇతరులతో పంచుకోవటానికి మీరు ముందుండాలి. ఇక నేటి టాపిక్లోకి వెళ్దాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, టెలిఫోన్ను మొదట 1876లో అలెగ్జాండర్ గ్రహం బెల్ కనిపెట్టారు. ఆయన తన అసిస్టెంట్ థామస్ వాట్సన్తో చేసిన మొదటి కాల్, మిస్టర్ వాట్సన్ కమ్ హియర్, ఐ వాంట్ టు సీ యూ అనే మొదటి కాల్ చరిత్ర సృష్టించింది. అప్పటి టెలిఫోన్ సాధారణమైనది. మాటల్ని విద్యుత్ సిగ్నల్ గా మార్చి కొంత దూరం వరకు మాట్లాడడానికి ఉపయోగపడేది. 20వ శతాబ్దంలో ఆటోమేటిక్ స్విచ్ బోర్డ్స్, డైల్ ఫోన్లు, లాంగ్ డిస్టెన్స్ కాల్స్ వంటి వచ్చాయి. 1973లో మార్టిన్ కూపర్ మొదటి మొబైల్ ఫోన్ను రూపొందించారు. ఇది భారీగా ఖరీదైనదిగా ఉండేది. 1980 నుండి ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు వేగంగా అభివృద్ధి చెందాయి. అసలు ఇంటర్నెట్ లేని పరిస్థితి నుంచి 5G నెట్వర్క్ల వరకు, SMS ల నుండి వీడియో కాల్స్ వరకు, స్ట్రీమింగ్ వరకు ఫోన్లు మారాయి. 2007లో యాపిల్ ఫోన్ టచ్ స్క్రీన్స్, ఇంటర్నెట్ యాప్లతో స్మార్ట్ ఫోన్ యుగాన్ని ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఫోన్స్, ఫోల్డెడ్ ఫోన్స్, AI, సూపర్ కెమెరాలతో ఇప్పుడు ఫోన్లు మన రోజువారీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన భాగమైపోయాయి. ఇక మున్ముందు 6G, హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్తో ఫోన్లు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మనం వాడే ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క బరువు ఎంతో తెలుసా? సహజంగా ఒక 200 గ్రాముల పైన ఉంటుంది. 2025లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లతో అతి తక్కువ బరువు ఉన్న ఫోన్లలో శాంసంగ్ గ్యాలక్సీ S25 ఒకటి. ఇది కేవలం 162 గ్రాముల బరువు ఉంటుంది. మరొక ఆప్షన్ శాంసంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్. ఇది 163 గ్రాముల బరువు ఉంటుంది. గతంలో మైక్రోమాక్స్ క్యాన్వాస్ సిల్వర్ 5 Q450 97 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి అందుబాటులో లేవు. ఈ సెల్ ఫోన్ చరిత్ర చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, కంగారు పడకండి. ఏదో వ్యూస్ కోసం కొత్తగా చెప్తున్నాడు అనుకోకండి. బైబిల్ 2000 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాన్ని నీ చేతిలో ఉన్న ఫోనే ప్రమోట్ చేస్తుందనే విషయాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఎంతటి ఫోన్ అయినా, చిన్న ఫోన్ అయినా, పెద్ద ఫోన్ అయినా ఎలా కంట్రోల్ చేయబడుతుందో తెలుసు కదా? మన చేతితో మన ఫింగర్స్ వాడి కంట్రోల్ చేస్తాం. యాప్స్ వాడతాం, మెయిల్స్ వాడతాం, గేమ్స్ డౌన్లోడ్ చేస్తాం, షాపింగ్స్, పేమెంట్స్ అన్నీ మన చేతితోనే చేసేస్తాం. కానీ అందులో ఉన్నవన్నీ పనిచేయాలంటే అందులో ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలంటే నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ మన ఫోన్ వరకు రావాలి అంటే దానిలో ఒక సిమ్ కార్డు ఉండాలి. ఏదైనా సిమ్ కార్డు నీ ఫోన్లో ఉండాలి. ఒక 200 గ్రాముల బరువు ఉన్న ఫోన్ కంట్రోల్ చేయాలంటే అందులో ఒక సిమ్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడి అన్ని పనులు చేసుకోలేం. ఈ చిన్న డిజిటల్ బాడీ అనే ఫోన్ను ఒక చిన్న సిమ్ కార్డు కంట్రోల్ చేస్తుంది. ఒక 10 అంకెల నెంబర్ డిజిటల్ వస్తువైన ఫోన్ను కంట్రోల్ చేస్తుంది. గత కొంతకాలంగా ఫిజికల్ సిమ్తో పని లేకుండా ఈ సిమ్తో పనిచేసే ఐఫోన్లు ఉన్నాయని మనకు తెలుసు. ఐఫోన్లో ఫిజికల్ సిమ్తో పని లేకుండా అన్నీ వర్క్ చేస్తుంటాయి. అయితే అందులో ఫిజికల్గా సిమ్ లేకపోవచ్చు, కానీ డిజిటల్ సిమ్ ఉంటుంది. ఫోన్లోనే బిల్ట్-ఇన్గా ఉంటుంది. అందుకే దీన్ని ఎంబెడెడ్ అంటారు. ఈ సిమ్ అనేది ఫోన్లోనే అమర్చబడిన డిజిటల్ సిమ్. దీన్ని ఫిజికల్గా తీయడం లేదా మార్చడం అవసరం లేదు. ఈ సిమ్కి కూడా సాధారణ సిమ్ కార్డు లాగే ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆన్లైన్లోనే నెట్వర్క్ మార్చడానికి సులభంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫిజికల్ లేదా డిజిటల్ సిమ్ లేకుండా కేవలం ఫోన్ వాడుతూ డబ్బులు సులభంగా పంపించటం, సులభంగా చెల్లింపులు చేయటం, సులభంగా జస్ట్ ఒక OTPతో ATM నుంచి కూడా విత్డ్రా చేసుకోవటం మనం బాగా అలవాటు పడ్డాం.
ఫోన్లో ఈ సిమ్ కానీ నెట్వర్క్ కానీ లేకపోతే మనం ఏమీ కొనలేం, తినలేం, డబ్బులు వేరే వాళ్ళకి పంపలేం. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఫోన్ వాడకుండా ఉంటే చాలా పనులు కష్టమైపోతాయి. ఖచ్చితంగా వాడి తీరాలి అనే చెప్పొచ్చు. మన దగ్గర ఉన్న ఫోన్లో అది ఎంత ఖరీదైన ఫోన్ అయినా సరే, దాంట్లో సిమ్ కార్డ్ కానీ నెట్వర్క్ కానీ లేకపోతే అది జీవం లేని ఒక ప్రాణి లాంటిది. అయితే ఫోన్ గురించి మనం ఇంతగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనంటే ఇలాంటి వ్యవస్థ గురించే బైబిల్ చెప్తుంది. ప్రస్తుతం ఫోన్ మరియు అందుబాటులో ఉన్న ఫిజికల్ సిమ్ లేదా డిజిటల్ సిమ్ గనక లేకపోయినా వాడకపోయినా ఎంత కష్టమో, రాబోతున్న రోజుల్లో కూడా ఒక కార్డ్ లేదా చిప్ మనిషిలో లేకపోతే అతను కొనడం, అమ్మడం కష్టమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం నుండి ఒకసారి చూద్దాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఇది దేవుడు అపోస్తులుడైన యోహాను గారితో 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో రాయించిన విషయం. ఎవరైనా సరే వారి నొసటి మీద లేదా కుడి చేతి మీద ఒక ముద్ర వేయించుకుంటే తప్ప ఏం కొనలేరు, తినలేరు, అమ్మలేరు. ఇప్పుడు ఎలా అయితే మన ఫోన్లో ఫిజికల్ సిమ్ కార్డునో లేక ఈ సిమ్నో వాడుతున్నాం కదా, ఆ రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ చేతిలో లేదా నొసటి మీద ఒక ముద్ర వేయించుకోవాలి. అది మన కాలంలో చూస్తే ఒక చిన్న చిప్ లాంటిది. లేదా మారుతున్న అప్డేట్ అవుతున్న టెక్నాలజీని బట్టి అది ఏ ఇంప్లాంట్స్ లేకుండా కూడా ఆ ముద్రను మన మీద వేసేలాగా రోజులు మారొచ్చు. ఒక మొబైల్ ఫోన్ను ఒక చిన్న చిప్ లాంటి సిమ్ కార్డ్ ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో, క్రీస్తు విరోధి వ్యవస్థ వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కంట్రోల్ చేసే విధంగా మనిషిలో ఒక చిప్ అమర్చబడుతుంది. అది ఫిజికల్ ఫామ్ అయి ఉండదని ఈ టెక్నాలజీని గమనిస్తే నాకు అనిపిస్తుంది. అయితే ఫిజికల్ అయినా డిజిటల్ అయినా సిమ్ లేకపోతే మొబైల్ ఉపయోగించలేం. అలాగే నువ్వు గనక శరీరంలో చిప్ పెట్టుకోకపోతే ఏం చేయలేవు. ఆ చిప్లోనే నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ లింక్ అయి ఉంటాయి. నీ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి, నీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం దాంట్లోనే ఉంటాయి. నీ బాడీలో కానీ బాడీ మీద కానీ ఉన్నటువంటి చిప్ని లేదా ముద్రను వాడి ట్రాన్సాక్షన్స్ చేయాలి, కొనాలి, తినాలి. వద్దు అనుకుంటే కుదరదు. ఎందుకంటే అది ఎలా వేయబడుతుందో వాక్యంలో స్పష్టంగా రాయబడింది. 17వ వచనం, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుట మరి ఒకనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. చూసారా, అది బలవంతంగా వేయబడుతుందని వాక్యం చెప్తుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ విషయాన్ని గ్రహించారా? ఒక చిన్న సిమ్ కార్డ్ నీ ఫోన్ కంట్రోల్ చేస్తుంది. అది లేకపోతే ఆ ఫోన్తో నువ్వేం చేయలేవు. సేమ్ అలాగే మరికొద్ది కాలంలో, ఎన్నో సంవత్సరాలు అనుకోవద్దు, వేళ్ల మీద లెక్కబెట్టే సంవత్సరాలలో ఒక చిన్న చిప్పు గానీ ముద్ర గానీ లేకపోతే అతను ఏమీ చేయలేడు. బలవంతంగా ముద్ర వేయించేస్తారు. లేదు బ్రదర్, నేను వేయించుకోను, దేవుని కోసం నిలబడతా అంటారేమో. ఇదంతా జరిగేది దేవుడు తన ప్రజలని ఈ భూమి మీద నుండి కొనిపోయాక మాత్రమే. విడవబడి అప్పుడు దేవుని కోసం నిలబడడం కంటే దేవునికి లోబడి ఆయన రాకడలో కొనిపోబడడం ఎంతో మంచి విషయం. అది మహాశ్రమల కాలం. దేవుని కృప ఈ భూమి మీద ఉండని కాలం. ఆయన కృప ఉన్న ఈ రోజుల్లో ప్రపంచం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎక్కడ చూసినా విషాదాలు, మరణాలు, హత్యలు, ఇవన్నీ మనకు తెలిసేలా చేస్తుంది ఏది? నీ నా చేతిలో ఉన్న ఫోనే కదా. ఆయన కృప ఉండగా ఇంతటి దారుణాలు ఈ లోకంలో జరుగుతున్నాయంటే ఆ కృపాకాలం ముగించబడబోతుంది అని ఫోన్ ద్వారా మనం వింటున్నా చూస్తున్న సంఘటనలు ఒక హెచ్చరికగా ఉన్నాయి. దేవుని కృప లోకంలో నుండి వెళ్ళిపోబోతుంది. త్వరగా ఆయన కృపను పొందుకోమని ప్రపంచ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ అంతం ముందు రాబోయే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ మనం వాడుతున్న ఫోనే ఒక ఎగ్జాంపుల్గా ఉంది. వాస్తవానికి ఇంతటి టెక్నాలజీ డెవలప్ అయింది జీవం లేని డిజిటల్ బాడీ అయిన ఫోన్లో చిప్ పెట్టడానికి కాదు, జీవం ఉన్న మనిషి శరీరంలో ఒక చిప్ పెట్టడానికి, అతని జీవన విధానాన్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే అది అపవాది కోరిక. ఈ భూమి మీద ఉన్న దేవుని కుమారులు, కుమార్తెలు వాడి ఆధీనంలో ఉండాలని వాడి ఆశ. ముఖ్యంగా మనిషి మైండ్ని కంట్రోల్ చేయాలని, వాడి వైపు తిప్పుకోవాలని. ఏదేని తోటలో వాడు అదే చేశాడు కదా. అవ్వ మైండ్ను కంట్రోల్ చేసి దేవుడు తినవద్దు అని చెప్పిన పనును తినేలా చేసి వారిని పాపులుగా చేశాడు. లోకం మీద అంతటికీ ఇంతటి పాపం రావడానికి గల కారణం అపవాది అవ్వ మైండ్ని కంట్రోల్ చేయటం బట్టే. దేవునితో జీవించాల్సిన మనిషి సంబంధం పాడవడానికి కారణం వాడి పాపపు ఆలోచన అయినా దేవునికి వ్యతిరేకంగా చెయ్యి అనే మనస్సు అవ్వ మైండ్లో పెట్టడం, ఆమెను ట్యూన్ చేయటం. దీన్ని బట్టే కదా అపవాది ఎప్పుడైతే అవ్వ మైండ్ని వాడి మాయ మాటలతో కంట్రోల్ చేశాడో అవ్వ ఆదాము మైండ్ని అదే మాటలతో కంట్రోల్ చేసింది. ఆమెతో పాటు ఆదాము కూడా పాపంలో పడేలా చేసింది.
ఇప్పుడు కూడా అపవాది అదే విధంగా పనిచేస్తున్నాడు, అలా పనిచేయబోతున్నాడు. క్రీస్తు విరోధి ప్రపంచ నాయకుడిగా ఏలుతున్నప్పుడు అందరూ ఒక చిప్పు పెట్టుకోండి అని వారికి అది కంపల్సరీ అయ్యేలా అమర్చి ప్రతి మనిషి యొక్క మైండ్ని కంట్రోల్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు, ఏం కొన్నాడు, ఏం తిన్నాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎంత షాపింగ్ చేశాడు, ఇలా అన్ని విషయాలు నువ్వు అమర్చుకున్న చిన్న చిప్ క్రీస్తు విరోధికి చెప్పేస్తుంది. ఇవన్నీ వింటున్నప్పుడు చాలా మందికి భయం వేస్తుంది. సాతాను నా మైండ్ని కంట్రోల్ చేస్తాడేమో అని ఆందోళన చెందుతున్నారా? వాడికి డైరెక్ట్గా ఆ యాక్సెస్ లేదు. అందుకే వాడు ఈ లోకాన్ని వాడుకునే తిరిగి మనపై పనిచేస్తాడు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఈ సాతానుని కంట్రోల్ చేసిన వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సాతాను యేసుక్రీస్తు యొక్క మైండ్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు, శోధించాడు. కానీ దేవుని వాక్యంతో అపవాదిని యేసుక్రీస్తు కంట్రోల్ చేశాడు. వాడు రొట్టె తిను అన్నాడు. యేసుక్రీస్తు రొట్టె కాదు ముఖ్యం, దేవుని వాక్యం అన్నాడు. వాడు దూకు అన్నాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి శోధించకు అన్నాడు. వాడు నాకు మొక్కు, ఇవన్నీ నీకే అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎవరికి మొక్కాలో వాక్యం చెప్తుంది, ఇక ఇక్కడి నుండి నువ్వు వెళ్ళు అని అన్నాడు. సాతాను మనల్ని కంట్రోల్ చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించినవాడు. అలాంటి విజయశీలుని మనలో కలిగి ఉంటే మనల్ని అపవాది కంట్రోల్ చేయలేడు, కనీసం టచ్ కూడా చేయలేడు. మనమే దేవుని వాక్యంతో వాడిని కంట్రోల్ చేస్తాం. వాడు మన దగ్గర నుండి పారిపోయేలా చేస్తాం, వణికిపోయేలా చేస్తాం. వాడిని మనం ఆ రేంజ్లో కంట్రోల్ చేయాలంటే వాడు మనకి ముద్ర వేయకముందే దేవుని చేత మనం ఒక ముద్ర వేయించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ లోకం క్రీస్తు విరోధి పాలనలోకి వెళ్లి అపవాది ముద్ర వేయించుకొనక ముందే మనం సత్యవాక్యాన్ని విని రక్షణ సువార్తను అంగీకరించి యేసుక్రీస్తుని రక్షకుడిగా విశ్వసించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మచేత ముద్ర వేస్తాడు. దేవుని ఆత్మ అనే ముద్ర మనల్ని రాబోతున్న క్రీస్తు విరోధి ముద్ర నుండి తప్పిస్తుంది. దేవుని ఆత్మ ముద్రను పొందుకోవడానికి ఆలస్యం చేయకు. ఆ ఆత్మ పొందుకోవాలంటే పౌలు చెప్పినట్లు రక్షణ సువార్త దగ్గరకు నువ్వు రావాలి. మనందరికీ ప్రకటన గ్రంథంలోని 666 అనే ముద్ర ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనే సంగతి తెలుసుకోవడం అంటే ఎంతో ఆసక్తి. అయితే అది విడవబడిన వాళ్ళకి, ర్యాప్చర్ మిస్ అయిన వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితి అని మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆ దినాలలో మనుషుల మీద ఆ ముద్ర ఎలా వేస్తారు? అసలు ఒక మనిషి చేతిలో చిప్పు పెట్టేంత అవసరం ఏమొస్తుంది? బాడీలో ఎందుకని ఒక చిన్న చిప్ అమర్చాలి? దీనికి కారణాలు ఏమై ఉంటాయనే పూర్తి విషయాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ ముద్ర అనేది మనిషికి ఎలా వేయబోతున్నారో చూడబోతున్నాం. ప్రపంచం అంతా డబ్బు రూపంగా నాణ్యంతో మొదలయ్యి పేపర్ కరెన్సీ వాడే వరకు వచ్చింది. ఏది కావాలన్నా మనం పేపర్ కరెన్సీ ద్వారా వాడుతూ వచ్చాం. ఆ విధంగా మనిషి జ్ఞానం కూడా మెరుగవుతూ వచ్చింది. బ్యాంక్స్ వచ్చాయి, కార్డ్స్ వచ్చాయి, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి, బిల్స్, పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ సులభం అయ్యాయి. కొన్నేళ్ల నుండి ఆన్లైన్ పేమెంట్స్ వాడుతున్నాం కదా. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, వీటి ద్వారా బ్యాంకుల చుట్టూ తిరిగే భారం తగ్గింది. ట్రాన్సాక్షన్స్ చేయటం చాలా సులభంగా మారింది. నిమిషాల్లో డబ్బు చెల్లించడం, వస్తువులను కొనుక్కోవటం ఇప్పటికీ జరుగుతూ వస్తుంది. మన పూర్వీకులు నాణెం వాడారు. మన ముందు తరం నుండి ఇప్పటి వరకు కాగిత రూపంలో ఉన్న డబ్బును వాడాం. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రజలకి డబ్బు క్యారీ చేయకుండా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు చెల్లించే పద్ధతి బాగా నచ్చింది. ఇప్పుడు మరొక కొత్త పద్ధతి అమల్లోకి రానుంది. ఆ పద్ధతి పేరే డిజిటల్ కరెన్సీ. ఈ కొత్త డిజిటల్ పద్ధతి వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును తీసుకోవటం కష్టంగా మారుతుంది. ఏటీఎం నుండి రోజుకు లిమిట్గానే క్యాష్ తీసుకోవాలి. సో ఈ భారం తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులకు లిక్విడ్ క్యాష్ స్టోర్ చేయటం పెద్ద భారం. వాటికి సెక్యూరిటీ ఇవ్వాలి. క్యాష్ నిల్వ చేయటం, తరలించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ కాగిత రూపంలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో స్టోర్ చేసి వాటికి కాపలా పెట్టి ఎవరు కొట్టేస్తారు అని సీసీ కెమెరాలు పెట్టాలి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి డిజిటల్ డబ్బు ఉపయోగపడుతుంది. డిజిటల్ కరెన్సీ అంటే పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే డబ్బు. ఇది కాగితపు నోట్లు లేదా నాణేల రూపంలో ఉండదు. అంటే కరెన్సీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్లో ఉండదు. ఇలా కాగితంతో వాడే డబ్బుతో పని లేకుండా ఈ డిజిటల్ డబ్బును చాలా వేగంగా వాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? యూరోపియన్ నేషన్స్. ఇది ఒకప్పటి రోమన్ ప్రాంతం, మృగంతో సంబంధం కలిగిన రాజ్యం. 2024 మార్చిలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడైన పియరో సిపోల్లోన్ డిజిటల్ యూరో వాడే కొత్త పద్ధతిని చూపెట్టాడు. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇది ప్రపంచాన్ని నిజమైన క్లాషెస్ ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకువెళ్తుంది. అంటే ఇంకా కాగిత రూపంలో డబ్బు అవసరం లేని సమాజంలోకి. యూరోపియన్ యూనియన్లోని సభ్యదేశాలు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్తో కలిసి ఒక డిజిటల్ కరెన్సీని తయారు చేస్తున్నాయి. దాన్ని డిజిటల్ యూరో అంటారు.
దీన్ని 2025 చివరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇది యూరోప్ అంతటా ఉపయోగించగలిగే డిజిటల్ కరెన్సీ అవుతుంది. యూరో ఉన్న దేశాల్లో ఎక్కడైనా ఈ డిజిటల్ యూరోను వాడవచ్చు. ఇక యూరోప్ అంతా కాగిత రూపంలో ఉండే డబ్బు మెల్లగా మాయమవుతుంది. ఈ డిజిటల్ కరెన్సీ వేగవంతంగా, సులభంగా, సురక్షితంగా ఉండబోతుంది. క్యాష్ అనేది ఆప్షనల్గా ఉంటూ ఎక్కువ డిజిటల్గా లావాదేవీలు జరుగుతాయి. మెల్లగా క్యాష్తో పనిలేని విధంగా ప్రజలు అలవాటు పడతారు. క్యాష్లెస్ సొసైటీ అవుతుంది. చాలా మంచి విషయం కదా. దేవుడు మన కోసం మంచి టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నాడు కదా. ఇలా అస్సలు అనుకోకండి. దీని వెనుక మనిషిని కంట్రోల్ చేయాలి అనే అపవాది పన్నాగం ఉంది. ఇందులోనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడ్డ ముద్ర బయటికి రావటానికి మార్గం ఉంది. ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం డబ్బులు ఎలా వాడాం గమనించారా? కొంత క్యాష్ని లిక్విడ్ రూపంలో ఇంట్లో భద్రపరుచుకునే వాళ్ళం. ఆన్లైన్కి ఎంత కావాలో అంతే వాడేవాళ్ళం. ఆన్లైన్ పేమెంట్ వివరాలు అనగా మీ ఫోన్ నెంబర్తో ఎంత డబ్బు వాడారు, ఎక్కడ వాడారు, ఆ షాప్ పేరు, ఇలా అన్ని డీటెయిల్స్ బ్యాంకు వారి దగ్గర ఉంటాయి. బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంటర్ అయి ఉంటాయి. ఈ డేటా అంతా కేవలం మీరు ఆన్లైన్లో దాచుకుని ఇంటర్నెట్ ద్వారా చెల్లించిన డబ్బులు మాత్రమే. మీ దగ్గర ఆఫ్లైన్లో మీ బీరువాలో ఇంకా డబ్బు దాచుకుని ఉంచారు. ఇప్పుడు ఆ డబ్బును వాడితే ఆ వివరాలన్నీ మీకు తప్ప ఎవరికీ తెలియవు. సపోజ్ మీ దగ్గర ఫోన్పేలో 1000 రూపాయలు ఉన్నాయి. ఇవి మీరు డ్రెస్ కొనుక్కోవడానికి వాడారనుకుందాం. ఫలానా షాప్కి ఫోన్పే చేసి ఏ టైంకి చేశారు, ఎంత చేశారు, ఆ షాప్ పేరు, ఆ వివరాలన్నీ మీ బ్యాంక్ స్టోర్ చేస్తుంది. అలాగే మీ జేబులో 500 ఉన్నాయనుకోండి. ఇవి ఆటో ఖర్చులకి, జ్యూస్ తాగటానికి, ఇంకా ఏమైనా తినడానికి వాడామనుకుందాం. అప్పుడు ఈ వివరాలన్నీ ఎవరికి తెలుసు? మీ జేబులో ఉన్నటువంటి ఆ ఫిజికల్ కరెన్సీ అమౌంట్ 500 రూపాయలు ఎక్కడ వాడారు, ఏం తిన్నారు, ఏం కొన్నారు అనే విషయం మీకే తెలుసు. ఈ డేటా ఆన్లైన్లో లేదు, బ్యాంకు వారి దగ్గర ఉండదు. బ్యాంకు వాళ్ళకి మీరు ఖర్చు చేసిన 1000 రూపాయల గురించే తెలుసు. మీ జేబులో 500 ఆఫ్లైన్ అమౌంట్గా ఉన్నాయి అనే విషయం తెలియదు. ఇప్పుడు ఈ డిజిటల్ కరెన్సీ సిస్టమ్ ఏం చేయాలనుకుంటుందంటే నీ దగ్గర మొత్తం డబ్బు ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటుంది. ఆన్లైన్ క్యాషే కాదు, ఆఫ్లైన్ క్యాష్ కూడా నువ్వు ఎక్కడ వాడావు, ఎందుకు వాడావు అని తెలుసుకోవాలి అనుకుంటుంది. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఎంత అనేది డిజిటల్ కరెన్సీ ద్వారా తెలిసిపోతుంది. ఈ క్యాష్లెస్ సొసైటీ నీ డబ్బు మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఇప్పటి వరకు ఆన్లైన్ అమౌంట్ డేటానే బ్యాంక్ దగ్గర ఉంది. ఈ డిజిటల్ కరెన్సీ వచ్చాక కొంతకాలం ఆఫ్లైన్ క్యాష్ నడుస్తుంది. అందరూ చాలా అలవాటు పడతారు. సడన్ గా ఒక న్యూస్ వస్తుంది. ఇక నుండి ఎవరి దగ్గర కాగితం రూపంలో డబ్బులు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే అవి చెల్లవు. అందరూ డిజిటల్ లావాదేవీలు చేయాలి అని రూల్ తీసుకొస్తారు. సేమ్ రాత్రికి రాత్రి పాత 1000 రూపాయల నోట్లు మార్చినట్లు నీ దగ్గర కాగిత రూపంలో ఉన్న డబ్బు మొత్తం డిజిటల్గా మార్చుకోవాలి అని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అలా మార్చకపోతే ఆ డబ్బు కాగితాలు చెల్లవు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చెప్పినట్లు డిజిటల్ కరెన్సీలోకి రావాలి. అప్పుడు ప్రతి వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది అనే విషయం తెలిసిపోతుంది. ఇక నుండి పన్నులు ఎగ్గొట్టే అవకాశం ఉండదు. అలాగే బ్లాక్ మనీని నివారించడానికి మేము ఈ రూల్స్ని తీసుకొస్తున్నాం అంటారు. ఇప్పుడు కొంతమందికి వారి భూమి కొనడానికి డబ్బుని బ్యాంకు ద్వారా ఇస్తామంటే ఒప్పుకోరు. నాకు క్యాష్ రూపంలోనే కావాలంటారు. ఎందుకంటే ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా ఎవరైనా భూమి కొంటే చట్ట ప్రకారం గవర్నమెంట్కి వెళ్లాల్సిన ట్యాక్స్ ఆటోమేటిక్గా వారికి వెళ్తుంది. లేదు నేను కట్టను అంటే కుదరదు. లావాదేవీలు చేసే అవకాశం లాక్ అవ్వచ్చు. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా నీకు డిజిటల్ డబ్బే దిక్కు. ఖచ్చితంగా నువ్వు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి. ఇది అందరి నుండి పన్నులు వసూలు చేయడం సులభం అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. నేనేవో ప్రవచనాలు చెప్తున్నాను అనుకోకండి. ఈ డిజిటల్ పద్ధతి వస్తే పరిస్థితులు ఇలా ఉంటాయి అని ఉన్న వివరణలు ఇస్తున్నాను అంతే. ఇంతకంటే దారుణంగా కూడా ఉండొచ్చు. అంతేకాదు, ఇప్పుడు మనకి ఏటీఎంలో నుండి తీసుకునే డబ్బుకు లిమిట్ ఉంది. ఇంతే ట్రాన్సాక్షన్ చేయాలి అనే లిమిట్ చూస్తాం. డిజిటల్ కరెన్సీ వచ్చాక కూడా అదే రూల్ పెట్టొచ్చు. బ్యాంకులకు అన్ని ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్ ట్రాక్ చేస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వలన ఏ సమస్య లేదు. డిజిటల్ కరెన్సీ వస్తే అలా చేసే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు కూడా ఓవర్గా ఖర్చు చేస్తే ట్రాన్సాక్షన్ లిమిట్ పెడతారేమో. ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఏం చేయలేమండి. దేశం అప్పుల పాలైపోయింది. యుద్ధాలు, ఇలాంటి కారణాలు వినిపిస్తాయి. డిజిటల్ కరెన్సీ వలన ప్రతి వ్యక్తి దగ్గర నుండి ట్యాక్స్ కట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. నల్లధనం అరికట్టడానికి ఎన్నో మార్గాలు వెతికి అలసిపోయిన దేశాలకు డిజిటల్ కరెన్సీ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక నుండి గవర్నమెంట్ వారికి ఒక మనిషి దగ్గర ఎంత డబ్బు ఉంది, అవి ఏం చేస్తున్నాడు, ఏం కొన్నాడు, ఎంత వాడాడు, వాడిన డబ్బులో పన్ను కట్టాడా లేదా అనే విషయాలు తెలిసిపోతాయి. ఏ దేశానికైనా ప్రజల నుండి పన్ను రాబట్టడం చాలా కష్టంగా ఉంది. దేశంలోని ప్రతి వ్యక్తి దగ్గర నుండి వచ్చిన పన్ను వసూలు చేయాలంటే ఈ డిజిటల్ కరెన్సీ మంచి మార్గంగా కనబడుతుంది. ఈ పద్ధతి ప్రపంచాన్ని నగదు రహిత సమాజం అనగా క్యాష్లెస్ సొసైటీగా చేస్తుంది. అయితే ఇప్పటికే మృగంగా భావించబడుతున్నటువంటి యూరోపియన్ నేషన్స్లో డిజిటల్ కరెన్సీ లాంటి పద్ధతి ఫాస్ట్గా నడుస్తుంది. వాళ్ళు ఇప్పటికే క్యాష్ వాడకుండా RFID చిప్ రూపంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇది వారి అరచేతిలో ఉంటుంది. వాటి ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు.
స్కాన్ చేస్తే చాలు పేమెంట్ అయిపోతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు అరచేతిలో ముద్ర ఈ చిప్ వ్యవస్థ అని మనం కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. ఇప్పుడు ఐరోపా దేశ సభ్యులు ప్రవేశపెట్టబోతున్న డిజిటల్ యూరో ప్రతి యూరోపియన్ దేశంలో వాడే విధంగా చేయబోతున్నారు. యూరోపియన్ ప్రజలు లేదా అక్కడ బ్రతకడానికి వెళ్లేవారు డిజిటల్ కరెన్సీనే వాడే విధంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చేస్తుంది. డిజిటల్ యూరో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటి డేటా కలెక్ట్ చేసే విధంగా పనిచేస్తుంది. యూరోపియన్ నేషన్స్ వారి ఈ డిజిటల్ కరెన్సీ పద్ధతే మృగం యొక్క ముద్ర దగ్గరికి తీసుకువెళ్లబోతుందని అనేక మంది భావిస్తున్నారు. ఇప్పుడు మాకు డాలర్ వద్దు అంటున్న ఈ 10 దేశాలు ఇప్పటికే బ్రిక్స్ బ్రిడ్జ్ అనే డబ్బును ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ బ్రిక్స్ దేశాలు మాకు డాలర్తో ట్రేడింగ్ వద్దు అని పూర్తిగా అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ఉన్న బిగ్గెస్ట్ ఆప్షన్ ఐరోపా కూటమి దేశాల కరెన్సీ యూరో. చైనా యువాన్తో పాటు వాణిజ్యానికి వాడే కరెన్సీలో యూరో 2వ స్థానంలో ఉంది. డిజిటల్ కరెన్సీ విధానం వలన లాభమే కాదు, చాలా నష్టం కూడా ఉంది. చాలా పర్యవసానాలు కూడా చూసే అవకాశం ఉంది. ఆన్లైన్ డేటా సెక్యూరిటీని భద్రంగా ఉంచాలి. ఇప్పటికే హ్యాకర్లు బ్యాంకులు, ఈ-కామర్స్ వెబ్సైట్స్ అనగా ఆన్లైన్ డేటాబేస్ల్లోకి చొరబడి డేటాను దొంగలిస్తున్నారు. ప్రతి సంవత్సరం 100 కోట్ల నష్టం జరుగుతుంది. ప్రపంచం క్యాష్లెస్ సొసైటీగా మారే కొద్దీ డేటా దొంగిలించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఆన్లైన్ మోసాలు మరింత పెరుగుతాయి. సైబర్ నేరగాళ్లు ఘోరంగా పెరుగుతారు. హ్యాకర్లు కంపెనీల సిస్టమ్స్లోకి జొరబడి కస్టమర్ల డేటాని దొంగిలిస్తున్న వార్తలు మీరు నిరంతరం వింటూనే ఉంటారు. డిజిటల్ డబ్బు అందుబాటులోకి వస్తే మాత్రమే అలాంటి వార్తలు చాలా వినాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికా వలన ఆర్థిక నష్టం జరిగింది. ఆ సమయానికి ఆన్లైన్ దొంగల వలన ఈ డిజిటల్ డబ్బు నష్టం అవుతుంది. అలాంటి సమయంలో ప్రపంచ నాయకులంతా ఏదో ఒక సొల్యూషన్ కోసం, కొత్త వ్యవస్థ కోసం ఆలోచిస్తున్నప్పుడు యూరోపియన్ కూటమి దేశాల వారి సిస్టమ్ వాడితే ఇలాంటి మోసాల నుండి బయటపడవచ్చని ఆలోచించి హ్యాకర్ల నుండి ఈ డిజిటల్ కరెన్సీని కాపాడాలి. ఏం చేద్దాం? ఆర్థికంగా నష్టపోతున్నాం. ఏం చేయాలని మృగం అయిన యూరోపియన్ నేషన్స్ సహాయాన్ని అడుగుతాయి. అప్పుడే ఈ మృగం ఒక పద్ధతి చెప్తుంది. క్రీస్తు విరోధి రాజ్యానికి చెందిన ఈ మృగం ఒక వ్యవస్థను పుట్టిస్తుంది. ఆ వ్యవస్థ ఆన్లైన్ మోసాలను అరికట్టే వ్యవస్థగా ఉండడం వలన చాలా మంది ఈ మృగం యొక్క ఆలోచనలతో ఏకీభవిస్తారు. ప్రజల యొక్క డబ్బును కాపాడడం కోసం ఈ వ్యవస్థ మొదలవుతుంది. ఉదాహరణకు మీ డిజిటల్ వ్యాలెట్లో 100 కోట్లున్నాయి. ఈ డబ్బు హ్యాకర్ల నుండి కాపాడడానికి గవర్నమెంట్ ఒక కొత్త సిస్టమ్ తెస్తాం, మీకు సెక్యూరిటీ ఇస్తామంటే ఎవరైనా వద్దనగలరా? మీ డబ్బుకు సెక్యూరిటీ ఇచ్చి మేము కాపాడతామంటే ఎవరైనా డబ్బున్నోళ్ళు వద్దనగలరా? అప్పటి పరిస్థితి అలాంటిదే. ఈ సెక్యూరిటీ వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఎవరైనా దొంగ మీ జేబులో ఉన్న 100 రూపాయలు దొంగతనం చేసి ఆ డబ్బును వాడుకున్నాడు అనుకుందాం. ఆఫ్లైన్లో ఆ దొంగ డబ్బే వాడుకోగలడు, అంతకుమించి ఏం చేయలేడు. నీ పేరు గాని, నీ బ్యాంక్ అకౌంట్ని గాని, లేదా నీ ఐడెంటిటీని గాని దొంగిలించలేడు. 500 రూపాయల నష్టం మాత్రమే, అంతకుమించి ఏమీ ఉండదు. కానీ డబ్బు డిజిటల్ అయ్యాక ఒక హ్యాకర్ నీ ఫోన్ హ్యాక్ చేసి నీ వాలెట్లోని డబ్బును, నీ డేటాను దొంగిలిస్తే అతను ఆ 500 రూపాయలు మాత్రమే కాదు, నీ పేరు, నీ అకౌంట్ వివరాలను వాడి ఇతరుల దగ్గర నుండి కూడా ఇంకా ఎక్కువ డబ్బు దొంగిలించే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద నష్టం. ఇప్పుడు దొంగ డబ్బుతో పాటు మీ పేరు, మీ నంబర్, మీ ఫోటో, మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఉపయోగించి చాలా నేరాలకు పాల్పడతాడు. చాలా పెద్ద స్కామ్ చేసి మీ వివరాలు, మీ ఫోటోలు అన్నీ వాడి దొంగ మీరే అయ్యేలా కూడా చేస్తాడు. కానీ అసలైన దొంగని మాత్రం కనిపెట్టడం చాలా కష్టతరం అవుతుంది. ఇలా దొంగలను అరికట్టాలంటే ఒక సురక్షిత వ్యవస్థ కావాలి. అప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తాయి. ఇప్పుడు నీ పేరు సంసోన్ అనుకుందాం. నీకొక డిజిటల్ అకౌంట్ నెంబర్ ఉంది. ఇప్పుడు నీ డబ్బుకి మరింత సెక్యూరిటీ కోసం ఒక చిప్ పెట్టించుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. అది చేతిలో లేదా నుదుటి మీద. ఇక నుండి నువ్వు షాప్కి వెళ్ళి ఏదైనా కొనడానికి ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించడమే కాదు, ఆ ఫోన్ లేదా ఆ కార్డు డీటెయిల్స్ నీవా కాదా అని చెక్ చేయడానికి చేతిలో ఉన్న చిప్ స్కాన్ చేయించుకోవాలి. అంటే ఒక పిన్ నెంబర్ లాంటిది. గూగుల్ పేలో ఎలా అయితే సీక్రెట్ పిన్ ఉంటుందో, నువ్వు ఏం కొనాలన్నా తినాలన్నా నీ చేతిలో లేదా నీ నుదుటి మీద వేయించుకున్న పిన్ స్కాన్ చేయాలి. అప్పుడు ఆ డిజిటల్ ఖాతా నీదే అని కన్ఫర్మ్ అయ్యాకే పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది, వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేదా నీ చేతి మీద లేదా నుదుటి మీద ఉన్నటువంటి చిప్ని స్కాన్ చేయటం ద్వారా నువ్వు పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు హ్యాకర్స్ నీ డీటెయిల్స్ హ్యాక్ చేసినా కానీ నీ చేతిలో లేదా నుదుటి మీద ఉన్న పిన్ పట్టుకోలేరు. వాళ్ళు డిజిటల్గా నీ డీటెయిల్స్తో ఏం చేయాలన్నా నీ కుడి చేతిలో లేదా నుదుటి మీద ఉన్న పిన్కి లింక్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం లాగిన్ అవ్వాలన్నా కూడా నీ చేయి స్కాన్ చేయటం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. నీ డబ్బు క్షేమంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక ఫోన్ దొరికిందనుకుందాం, కానీ దానికి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది. సో మనం ఏం చేయలేం. ఆ చిప్ వ్యవస్థ మొదలయ్యాక హ్యాకర్స్ పని కూడా అంతే. డిజిటల్ అకౌంట్ డబ్బులని వాళ్ళు ఏమీ చేయలేరు. ఇలా డిజిటల్ కరెన్సీ బైబిల్ చెప్పిన ముద్ర దగ్గరకు తీసుకువెళ్ళబోతున్నట్టు కనబడుతుంది. హ్యాకర్స్ నుండి డిజిటల్ డబ్బు కాపాడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి జాగ్రత్త కోసం కుడి చేతి మీద, నుదుటి మీద ఎలక్ట్రానిక్ ముద్ర లేదా చిప్ పెట్టుకోండి అని హెచ్చరిస్తారు.
అది పెట్టుకుంటేనే ఏదన్నా కొనగలం, ట్రాన్సాక్షన్ చేయగలం. నాకు ఎలాంటి చిప్ అవసరం లేదు, ఇలా ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే సరిపోతుంది అంటే ఒప్పుకోరు. దొంగలు ఎవరో కనిపెట్టాలి అంటే ఆ చిప్ ఉండాల్సిందే అంటారు. చిప్ లేకపోతే నువ్వే దొంగ అనుకుంటారు. ఉదాహరణకి మనకిప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి ఖచ్చితంగా ఉండాలి అని విన్నట్టు, ఇప్పుడు అవి ఉంటేనే కదా మనం బ్యాంకు, డబ్బు ఇలాంటివి వాడుతున్నాం. ఆ సమయంలో కూడా ఖచ్చితంగా అందరూ చిప్పు వేయించుకోవాల్సిందనే రూల్స్ వస్తాయి. ఇక నువ్వు ఏం కొనాలన్నా నీ కుడి చేతిలో లేదా నుదుటి మీద ఉన్న చిప్ స్కాన్ వాడాల్సిందే. అది లేకపోతే ఏం చేయలేం. ఆ డిజిటల్ పేమెంట్ చిప్ కనుక అమర్చుకోకపోతే ఏం కొనలేం. చిన్న పెద్ద తేడా లేదు, ప్రభుత్వాలు ఊరుకోవు. ఈ పద్ధతి ప్రతి వ్యక్తి దగ్గర ఉన్న డబ్బు ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం కొన్నాడు, ఏం తిన్నాడు, అతని రాబడి ఎంత, అతని ఖర్చులు ఎంత, ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకునే వ్యవస్థ క్రీస్తు విరోధి దగ్గర ఉంటుంది. అలాగే ఇంకో విషయం, ఎవరు ఎన్ని చేసినా క్రైమ్ ని మాత్రం ఆపలేరు. క్రైమ్ అనేది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని మ్యూటెంట్ లాంటిది. ఎంత సెక్యూర్ చేసినా ఏదో ఒక రూపంలో క్రైమ్ జరుగుతూనే ఉంటుందని గమనించాలి. ఇలాంటి వ్యవస్థ గురించే బైబిల్ ఇలా చెప్తుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఒకనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. మృగం యొక్క ముద్ర అంటే పలానా దేశానికి చెందిన గుర్తు అని భావించవచ్చు. 666 అనేది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడిన యూరోపియన్ నేషన్స్ కూడా రోమ్లో భాగమే. ఆ ముద్ర రోమా సామ్రాజ్యం నుండి ఇప్పుడున్న ఐరోపా రాజ్యాల నుండి వచ్చే వ్యవస్థగా భావించబడుతుంది. ఈ విషయాలు గమనించినప్పుడు నాకిలా అనిపిస్తుంది. మృగం యొక్క ముద్ర అనగా మనం ఎలా అయితే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అనే ముద్ర లాంటివి చూస్తామో అలానే ఈ డిజిటల్ కరెన్సీ మేడ్ ఇన్ యూరప్ కాబట్టి మృగం ముద్ర అనగా యూరోపియన్ నేషన్స్ వారి ద్వారా ఇంప్లిమెంట్ అవ్వబోయే పద్ధతి అనుకుంటున్నాను. వారి సిస్టమ్ ఫాలో అయితేనే క్రయ విక్రయాలు చేయగలరు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇలా ప్రతి మనిషి దగ్గర ఉన్న డబ్బు క్షేమంగా, సెక్యూర్గా ఉంటుంది. సీక్రెట్ పిన్ మనిషి చేతిలో లేదా నుదుటి మీద ఉండటం వలన ఆన్లైన్ హ్యాకర్స్ అతని డబ్బును ఏం చేయలేరు. ఇప్పుడు ఈ యూరోపియన్ నేషన్స్ వారి పద్ధతి ఇతర దేశాలకు చాలా నచ్చుతుంది. ఆర్థికంగా ఆ దేశాలు మెరుగవుతాయి. వారు కోరుకున్న ఆర్థిక స్థిరత్వం వారికి దొరుకుతుంది. క్రీస్తు విరోధి రాజ్యానికి చెందిన యూరోపియన్ నేషన్స్ వారి డిజిటల్ యూరో లాంటి పద్ధతిని అమలు చేయాలనే ఆలోచనలోకి వచ్చి ప్రతి ఒక్కరూ వారి భద్రత కోసం యూరోపియన్ నేషన్స్ వారి డిజిటల్ యూరో పద్ధతిని మనం కూడా వాడితే మన డబ్బు క్షేమంగా ఉంటుందని, ఆన్లైన్ దొంగల నుండి ఇది మీ డిజిటల్ డబ్బు భద్రత కోసమే అని ప్రకటించి ఆ ముద్ర అనగా సీక్రెట్ పిన్ కలిగిన ఆ చిప్ను మీ చేతిలో లేదా మీ నుదుటి మీద వేయించుకోండి అనే పెద్ద ప్రకటన చేస్తుంది. ఈ వ్యవస్థ అంతా క్రీస్తు విరోధి రాజ్యానికి చెందిన వ్యవస్థ. దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను అపవాది దొంగిలించాలి అనుకుంటున్నాడు. మనిషి యొక్క జీవిత విధానం కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాడు. ఐరోపా దేశాలు అభివృద్ధి చేస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ చూస్తుంటే ఆ రాజ్యం యూరోపియన్ నేషన్స్, ఆ ముద్ర వారి డిజిటల్ యూరోలాగే అనిపిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ రాజ్యంలో భాగమైన స్వీడన్ దేశం ఇప్పటికే అరచేతిలో చిప్ ధరించే వ్యవస్థను వాడుతున్నారు. ఇప్పుడు క్యాష్లెస్ సొసైటీగా చేయడానికి కొత్త పద్ధతి కూడా వారి ద్వారానే వస్తుంది. యూరోపియన్ రాజ్యాలన్నీ మెల్లగా క్యాష్లెస్ సొసైటీ చేయడానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంవత్సరం 2025 నాటికి ఈ డిజిటల్ యూరో పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి అనుకుంటుంది. ఇప్పటికే ఆయా చోట్ల క్యాష్తో పని లేకుండా డిజిటల్ పేమెంట్ చేసే విధానం వేగంగా ఉంది. అరచేయి వాడటం, చిప్ స్కాన్ చేయటం వంటి డిజిటల్ డబ్బు వాడకం చాలా వ్యాపించింది. అందరూ క్యాష్లెస్ సొసైటీ కోసం పరుగులు పెడుతున్నారు. ఈ పరుగులో వాళ్ళంతా క్రీస్తు విరోధిని కలుసుకుంటారు. ఈ డిజిటల్ పేమెంట్ విధానంలో ప్రపంచం క్రీస్తు విరోధి దగ్గరకు చేరువవుతుంది. ఒక యూరప్ దేశాలే కాదు, అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ చెల్లింపులన్నింటినీ డిజిటల్గా చేయాలి. 2025 సెప్టెంబర్ 30 నుండి అమెరికా ప్రభుత్వం కాగితపు చెక్కులను ఆపి ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్స్కి మారాలని ఆదేశించింది. మెల్లగా ట్రంప్ కూడా డిజిటల్ కరెన్సీ వైపు ఆలోచిస్తున్నాడు, క్యాష్లెస్ సొసైటీ చేస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పెద్ద దేశాలన్నీ డిజిటల్ కరెన్సీ వాడితే ఈ దేశాలతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఆ పద్ధతిలోకే దిగాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2025 సంవత్సరంలో ఐరోపా దేశాల వలన డిజిటల్ కరెన్సీ పద్ధతి ఆసియాలో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. ఆదికాండంలో అవ్వకు మంచి చెప్తున్నట్లు అపవాది మోసం చేశాడు. కానీ అది మంచి కాదు, దేవుని ఆజ్ఞను మేరటం అని పాపంలో పడేదాకా వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు కూడా మీ మంచి కోసమే ఆ చిప్ వ్యవస్థ, అది ధరించండి, మీ డబ్బు చాలా క్షేమంగా ఉంటుంది అనే గుంటనక్క వేషం ధరించి ఆ ముద్ర వేయించుకోండి అని మరొకసారి ప్రపంచాన్ని మోసం చేయబోతున్నాడు. ప్రపంచానికి నరకపు దారిని ఇవ్వబోతున్నాడు.
ఇప్పుడు ముఖ్యంగా భావించబడుతున్న యూరోపియన్ నేషన్స్ వారి డిజిటల్ కరెన్సీ విధానం చూస్తే అది క్రీస్తు విరోధి రాకను సూచిస్తుంది. ప్రపంచ పరిస్థితులు మనకింక సమయం లేదు అని హెచ్చరిస్తున్నాయి. దేవుడు యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో చెప్పిన కార్యం అతి త్వరలో నెరవేరబోతుంది. క్రయ విక్రయాలు చేయడానికి క్రీస్తు విరోధి వేయబోయే ముద్రకు మార్గాలు తెరుచుకున్నాయి. 10 మెట్లు కట్టాలి అంటే ముందు ఒక మెట్టు తయారవ్వాలి. అలాగే క్రీస్తు విరోధి రాక కోసం ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సిన ప్రతి కార్యం జరుగుతుందని గమనిస్తున్నారా? గమనించట్లేదు అంటే అపవాది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇంకా ఈ భూమి మీద చాలా సమయం ఉన్నట్టు భ్రమ పెడుతున్నాడు. జాగ్రత్త! మన పోరాటం, మన గురి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవాలనే. వీటికి మించి మనం ఏ గురి కలిగి ఉన్నా తప్పిపోయే అవకాశం ఉంది. అందుకే యేసు వైపు చూస్తూ, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ, పరిస్థితులను గమనిస్తూ తప్పక మెలకువ కలిగి జీవిద్దాం. ఇలాంటి వీడియోలు షేర్ చేసి మరింత మందిని అలర్ట్ చేద్దాం. మరణాతా, ప్రభువు త్వరగా రానయ్యున్నాడు అని చెప్దాం. ఇప్పటి వరకు యూరోపియన్ నేషన్స్ వారి డిజిటల్ కరెన్సీ వాడుతున్న విధానం చూశాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డ వ్యవస్థ ఎలా వస్తుందో చూశాం. గమనించాలి, మనం చూసిన విషయం క్రీస్తు విరోధి పాలన కోసం సిద్ధమై బయటపడిన వ్యవస్థ మాత్రమే. యూరోప్ దేశాలు డిజిటల్ కరెన్సీ వాడే పద్ధతిని, క్రీస్తు విరోధి పాలనలో భాగమైన రాజ్యం టెక్నాలజీ గురించి చూశాం. ఇవి మృగం యొక్క ముద్ర మీద ఉన్న విషయాలు, విశ్లేషణలు. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో మరిన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ఇంత ఓపికగా ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా కృతజ్ఞతలు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.